హాయ్ మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకు, అలాగే మహాతర్ బాబాజీకి, అలాగే హాస్టల్లోకంలో ఉన్న నక్షత్ర మిత్రులు అందరికీ నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు అండి. నా పేరు రామకృష్ణ. నా గురించి ఒక 2 మాటలు చెప్తాను. సో నేను 2040లోనే మెడిటేషన్లోకి వచ్చానండి. అంటే అప్పుడు కొంచెం మెడిటేషన్ పరిచయం అయింది. కానీ మనం ఏంటంటే కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను నేను. అంటే ఏముంది మెడిటేషన్ చేస్తే ఏం మార్పు వస్తుంది, మనం ఏదైనా చేస్తే అలా 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 దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. సో నేను 2020 నుండి పూర్తి స్థాయిలో ఒక డెడికేషన్తో మెడిటేషన్ చేయడం ప్రారంభించాను. ఆ తర్వాత నా లైఫ్లో చాలా చాలా మార్పులు వచ్చేసాయండి. సో నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు నచ్చిన టాపిక్ ఎక్కువ నాకు కనెక్ట్ అయిన వే ఏదన్నా ఉందంటే సోల్స్ గురించి. సో మనం భూమి మీద ఎందుకు వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, మన కర్తవ్యం ఏంటి, ఎందుకు జన్మ తీసుకుందాం. సో నేను వీటి మీద రీసెర్చ్ చేస్తూ వచ్చానండి. నేను ఏ డైమెన్షన్ నుండి వచ్చాను, అంతకుముందు నేను ఎన్ని జన్మలు తీసుకున్నాను, ఏం చేశాను గత జన్మల్లో, ఇప్పుడు దేనికోసం వచ్చాను, నా లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుసుకుంటూ వచ్చాను. ఆ మెడిటేషన్ సాధన ద్వారా తెలుసుకున్నానండి. సో ఇప్పుడు ప్రెజెంట్ మన భూమి మీద చాలా చాలా మార్పులు జరుగుతున్నాయి కదా. సో ప్రెజెంట్ ఈ 5Dలో మనం ఎలా మన జీవితాన్ని స్వర్ణయుగంలోకి తీసుకెళ్ళాలి, 5Dలోకి ఎలా షిఫ్ట్ అవ్వాలి అనే దాని గురించి ఈరోజు ఒక బుక్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో ఆ బుక్ ఏంటంటే నవ్య సహస్రాబ్దిలోకి ఆగమనం. ఈ బుక్ డార్కం శరడైన రాశారండి. ఈ బుక్ ద్వారా మనం ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పులకు అనుకూలంగా మనం లైఫ్లో ఎలాంటి మార్పులు చేసుకొని స్వర్ణయుగంలోకి 5Dలోకి ఎలా వెళ్ళగలమో, ఇప్పుడు ప్రెజెంట్ మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి, ఏం జరగబోతుంది అనేది ఈ బుక్లో చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. సో లేట్ చేయకుండా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒత్తిడి పెంచడం అండి. ఒత్తిడి ఎందుకు పెంచుతారు అంటే చైతన్య మార్పు బోధకుడు ఎప్పుడు కారణంగా ఉండాలి. సో అనేది ఒక ముఖ్య ప్రకటన. అప్పట్లో ఈ బుక్ రిలీజ్ అయినప్పుడు ఆయన ప్రజలలో ఒత్తిడి ఆందోళన సృష్టిస్తే క్రమానుగతంగా వారు అవి సక్రమంగా పనిచేసేటట్లు చేస్తాయి. అంటే ఇప్పుడు మన లైఫ్లో ఏదైనా ఒక టెన్షన్, ఒత్తిడి ఏదైనా క్రియేట్ అయినందుకు నీకేమనిపిస్తుంది, పట్టుదలతో నేను ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలి ఒక అనే ఒత్తిడి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పక్కన కూడా వచ్చి నువ్వు చేయలేదు నీకేమనిపిస్తుంది, నువ్వు చేయాలనిపిస్తుంది కదా. అది ఎట్లాగైనా సాధించాలనే థాట్ వస్తుంది కదా. సో అట్లా మన మీద చాలా చాలా ఒత్తిళ్ళు, ప్రెజర్స్ వచ్చేస్తాయి. అవి మనకు సంబంధం లేని విషయాల్లో కూడా మనకి ఎవరో తెలియకపోయినా కూడా వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఒత్తిడిని క్రియేట్ చేస్తారు. సో బోధకుడు ఆ విధమైన ఒత్తిడిని సృష్టించకపోతే ప్రజలు స్తబ్దతతో ఉంటారు. ఇప్పుడు నీ లైఫ్లో ఒక టార్గెట్ కొన్ని ఇప్పుడు నేనున్నానండి. 2014లో నాకు మెడిటేషన్ తెలుసు. తెలిసిన తర్వాత నేను ఏం చేశా, నేను బుద్ధిగా మెడిటేషన్ చేసుకుంటే ఇదివరకు నేను చాలా చాలా మంచి పనులు చేసేవాడిని, చాలా చాలా వర్క్ చేసేవాడిని నేను. కానీ నేనేం చేసి మెడిటేషన్ చేసిన తర్వాత కూడా తెలిసి కూడా నేను ఏం చేశాను, నెగ్లెక్ట్ చేశాను. ఏముంది మెడిటేషన్ చేస్తే ఏమొచ్చింది, ఇంతకుముందు నేను ఏం చేసేవాడిని ఎక్కువ, నాకు దైవభక్తి చాలా ఎక్కువ. మెడిటేషన్లోకి రాకముందు కూడా చిన్నప్పటి నుండి నాకు దైవభక్తి ఎక్కువ. ఎలా అంటే సమ్మర్లో కానీ అండ్ వింటర్లో కానీ అది ఏ సీజన్ అయినా సరే నాకు సీజన్తో సంబంధం లేదు. ఆ సంబంధం లేకుండా మార్నింగ్ 3కి 2:30కి 3కి అలా లేచి సన్నీళ్ళు స్నానం చేసేసి శుభ్రంగా పూలు పాలు తీసుకొచ్చి అభిషేకం చేసి శివుడి కోసం తపస్సు చేసేవాడిని. అంటే ఆయన నేను దర్శించాలి, ఆయన నేను దర్శించుకోవాలని, ఆయన చూడాలి. సో నా లైఫ్ అప్పుడు కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే నా లైఫ్లో నాకు అప్పటికే చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి లైఫ్లో. ఏం చేయాలి లైఫ్లో, ఎలా ఒక వ్యక్తి జీవిత కాలంలో మొత్తం మీద ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను నా 15 సంవత్సరాలు ఏజ్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నా చుట్టూ ముట్టేశాయి. నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలా, నేను ఎలా ముందుకెళ్ళాలి లైఫ్, వీటిని ఎందుకు ఇవన్నీ నాకు వచ్చాయి అనేసి నేను అడుగుదాం అనుకుంటున్నా ఆయన్ని. ఇది నాకు దర్శనం ఇవ్వాలి, నేను అడగాలి ఆయన్ని, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి, ఏం చేయాలి, ఏం చేస్తే నాకు ఈ ప్రాబ్లమ్స్ పోతాయి, నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను. కానీ నాకు ఒకటండి ఏంటంటే
నేను అంత పూజ చేస్తున్నా కూడా వాళ్ళని నేను ఎప్పుడు కూడా అంటే మన వాళ్ళందరూ ఏంటి దేవుడు ఆయన సపరేటు, ఆయన సపరేటు, ఆయన దేవుడు, మనం ఆయన్ని పూజించాలి, మనము సేవకులుగా ఉండాలంటారు. కానీ నావే ఏంటంటే వాళ్ళు నా తల్లిదండ్రులు. ఈ భూమి మీద నాకు వీళ్ళు జన్మించిన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. సో నా ఆత్మలోకంలో నా తల్లిదండ్రులు వాళ్ళ చైతన్యం నుండి నేను భూమి మీదకి వచ్చాను. నేను మామూలుగానే పూజ చేసేటప్పుడైనా ఏమంటారంటే, అమ్మా నాన్న మీరు ఎందుకు నాకు ప్రత్యక్షం కావట్లేదు, నాకెందుకు ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి నా ముందు, నేను దేనికోసం వచ్చాను, నాకు నా పర్పస్ చెప్పండి అని చెప్పేసి నేను అట్లా 3 గంటలకి అట్లా లేచి స్నానం చేసి పూజలు చేసి అంత కష్టపడి సాధన చేస్తేనే ఏం రాలేదు. మెడిటేషన్ చేస్తే ఏమొచ్చిద్దని చెప్పేసి నేను మెడిటేషన్ తెలిసినా కూడా చేయలే కొన్ని రోజులు. చేయకుండా నెగ్లెక్ట్ చేశా. తర్వాత అనుకోకుండా నా లైఫ్‌లో పత్రి సార్‌ని కలవడం జరిగింది. ఆయన్ని చూడగానే ఫస్ట్ కలవడంతోనే 3 అవర్స్ సిట్టింగ్ చేయడం జరిగింది మెడిటేషన్. వెంటనే ప్యూర్ వెజిటేరియన్‌గా మారిపోవడం జరిగింది. తర్వాత మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత నేను ఎవరినైతే కలవాలనుకోని కొన్ని సంవత్సరాలు ఎర్లీ మార్నింగ్ లేసి ధ్యానం, పూజలు, పునస్కారాలు చేశానో, ఆ మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళని దర్శించుకోవడం జరిగింది నా తల్లిదండ్రుల్ని. ఆ లోకంలో ఉన్న తల్లిదండ్రుల్ని. నేనెక్కడి నుండి వచ్చానో నా లోకాలను నేను చూసుకోవడం జరిగింది. అలాగే గత జన్మల్లో నేను ఎన్ని జన్మలు తీసుకున్నానో, ఆ జన్మల్లో నేనేం చేశాను అని తెలుసుకోవడం జరిగింది. ఆ జన్మలో నేను కొన్ని బంధాలు, కొన్ని ఎమోషన్స్‌ని అటన్నిటిని మిస్ అయిపోయా. అవన్నీ ఈ జన్మలో వాళ్ళ మళ్ళీ ఈ జన్మలో జన్మ తీసుకోవడం జరిగింది. వాళ్ళని కలవడం జరిగింది. ఆ జన్మలో నేను చేయలేనివన్నీ ఈ జన్మలో చేయడం జరిగింది. సో, ఆ మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేను చేయగలిగాను. నేను ఏదైతే గత జన్మల్లో వదిలేసి చేయలేక ఆగిపోయినాయో అవన్నీ ఈ జన్మలో నేను కంప్లీట్ చేసుకోగలిగా. సో, నాకు అప్పుడు ఫస్ట్ నుండి కూడా నాకు ఈ మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత నాకు కరెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ కూడా మనందరం దేనికోసమో వచ్చాం. ఇది కాదు లైఫ్. ఈ డబ్బు ఇవన్నీ శాశ్వతం కాదు. అసలు మనది ఇది పర్పసే మనది ఇది కాదు. ఇవన్నీ మనల్ని కట్టి పడేసే ఒక మాయ. ఇది కాదు నా లైఫ్ అని చెప్పేసి నేను మెడిటేషన్‌లోకి రాకముందు దానికోసం ఎతికా, మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత కూడా దానికోసం ఎతికా. సో, ఆ పర్పస్‌లో నా లైఫ్ జర్నీలో నేను తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్నా. ఆ ప్రాబ్లమ్స్ నా లైఫ్‌లోకి ఎందుకు వచ్చినాయి అంటే, ఆ ఏజ్‌లో నేను అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబట్టి ఈరోజు నేను ఇంత గట్టిగా ఏదన్నా నా ముందుకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా నేను డేర్‌గా ఈ ప్రాబ్లమ్‌ని నేను హ్యాండిల్ చేయగలను. ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది అని నా అంతట నేను ఎతుక్కోవడం మొదలుపెట్టా. అది ఎక్కడ, అందరూ ఏదైనా మనకు ప్రాబ్లమ్ వస్తే ఎక్కడ ఎతుకుతాం, బయట ఎతుకుతాం. కానీ నేనేం చేశానంటే, నాకు చిన్నప్పటి నుండి కూడా పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు, తక్కువ. ఏదన్నా ఉన్నా కూడా ఇంట్లో కూడా చెప్పననమాట. ఏంటంటే వాళ్ళు చెప్తే మనం వాళ్ళని చెప్పి ఎందుకు బాధ పెట్టడం. ఇది మన ప్రాబ్లమ్ మనమే సాల్వ్ చేసుకోవాలి. సో, ఈ ప్రాబ్లమ్ నా దగ్గరే వచ్చింది కాబట్టి నా లోపల నేను ఎతుక్కోవాలి. సో, నాకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా, నాకేదైనా తెలుసుకోవాలనిపించినా నేనేం చేస్తానంటే, ఫస్ట్ నా ఇన్నర్‌ని అడగడం మొదలుపెడతాను, నా ఆత్మని. నా లోపల నుండి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తా ఆన్సర్‌ని. ఎందుకు నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది? ఏం చేయాలి? ఇది ఎందుకు వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? దీనికి రీజన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటి? అలా నా ఇన్నర్‌లో నుండి నాకొచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి నేను ఆన్సర్ తీసుకునేవాడిని అట్లా. సో, ఆ పర్పస్‌తోనే నేను ఇంకా నెక్స్ట్ నా వర్క్ ఏంటి? నేను భూమి మీదకి వచ్చిన వర్క్ అన్నీ తెలుసుకున్నా. ఈ సోల్స్ గురించి రీసెర్చ్ చేయడం, అంటే ఈ ఆత్మలు నిజంగా ఉన్నాయా? లేవా? చిన్నప్పటి నుండి కూడా నాకు ఇంట్రెస్ట్ అనమాట. నిజంగా ఆత్మలు ఉంటాయా? ఆత్మలు ఉంటే అవి ఎందుకు కంటికి కనిపించట్లేదు అని చెప్పేసి వాటి మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. వచ్చిన ఈ మాస్టర్స్‌ని ఇప్పుడు నా పర్పస్ ఏంటంటే, నేను సోర్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ నాకు కనెక్ట్ అయ్యేవాళ్ళు కూడా నా లైఫ్‌లో నేను మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత నాకు కనెక్ట్ అయ్యేవాళ్ళు కూడా ఎలా అంటే, వాళ్ళు ఏదో ఒక స్ట్రగుల్‌లో ఉండడం. అంటే ఈ మెడిటేషన్‌లోనే ఉంటారు. కొన్ని సంవత్సరాలు గట్టిగా మెడిటేషన్ చేస్తుంటారు, ఆగిపోతుంటారు. ఎందుకు? స్ట్రగుల్ అయిపోతారు. ఏం తెలియకుండా, రీజన్స్ తెలియట్లే వాళ్ళకి. ఇక్కడ ఏం చేయాలి? ఆగిపోతారు. వాళ్ళకి ఏం వర్క్ చేయాలో తెలియక ఆగిపోతా ఉన్నారు. తర్వాత వాళ్ళు నాకు పరిచయం అవ్వడం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. సో, వాళ్ళని నేను గైడ్ చేయడం. అలా అలా ఒక వే
సో నా లైఫ్ పర్పస్లో భాగంగా నా చుట్టూ ఉన్న ధ్యాన మిత్రులని, అంటే నాతో ఎవరైతే కనెక్ట్ అయ్యి నా వద్దకు వస్తారో వాళ్ళందరికీ ఆ సొల్యూషన్ చేయించడం, వాళ్ళకి చేయించడం, ఎనర్జీస్ హీల్ చేయడానికి. సో నా పర్పస్లో హీల్ చేయడానికి, ఈ భూమి ప్రొటెక్షన్కి నేను చేయాల్సిన నా వంతు వరకు నేను చేయడానికి నేను వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. నవ్య సహస్రాబ్దిలోకి ఆగమనం. ఇది మనం రీడింగ్ లాగా చదువుకుంటూ, అంటే బుక్ రీడింగ్ చేస్తున్నట్టు చదువుకుంటూ నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. మొదటి పాయింట్ వచ్చేసి అధ్యాయం 1లో ఒత్తిడిని పెంచడం. మొదటి ఒత్తిడి చైతన్యంలో మార్పు. ఈ మొదటి ఒత్తిడి ద్వారా, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన చైతన్యంలో మార్పు వస్తుంది అన్నమాట దానివల్ల. సో దాంట్లో ఏంటంటే, మీరు మీ చైతన్యాన్ని మార్పు చెందించుకున్నంత వరకు మీరు మీ బోధనను వినడంలో కానీ చదవడంలో కానీ ముందు స్థాయిని చేరలేరు. చైతన్య మార్పు అంటే ఏమిటి? మన చైతన్యంలో చాలా వరకు భౌతిక విషయాలపై నిమగ్నమై ఉంటుంది. లైంగికత, ఆహారం, ధనం, అదో ఇదో అన్నీ అవసరమే కదా. మనం ఈ స్థాయిలోనే పని చేస్తే మన జీవిత లక్ష్యాన్ని కోల్పోతాం. సో ఏం చెప్తున్నారంటే, మన లైఫ్ అంటే ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మనం కూడా ఏంటి, ఈ బాహ్య ప్రపంచంలో మనకేంటి, ధనము, ఆహారము, ఇట్లా శారీరక ఆనందాలను మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ అంతరంగంగా మనం చూడలేకపోతున్నాం. సో వీటి మీద మనకు ఒత్తిడి క్రియేట్ చేస్తానంటే, వీటి మీద ఎప్పుడైతే మనం ఒత్తిడిని క్రియేట్ చేసుకుంటే ఆ ఒత్తిడిని క్రియేట్ చేసిన తర్వాత మనం వాటిని ఎత్తుక్కోవడం మొదలు పెడతాం. ఇది కాదు అసలైంది, ఇది శాశ్వతం కాదు, ఇది ఒక మాయ, మన జీవిత లక్ష్యాన్ని మనం వెతుక్కోవాలి అని మనం ఎత్తుక్కోవడం మొదలు పెడతాం. చైతన్యం ఉన్నత మనోతలంలో కానీ లేదా అన్ని తలాలను కలిపి ఇముడ్చుకునే అంతరావబోధనలో కానీ పనిచేయడం ప్రారంభించేంత వరకు మీ చైతన్యం మార్పు చెందుతూనే ఉంటుంది. చైతన్యం ఉన్నత మనోతలంలో కానీ అన్ని తలాలు కలిపి ఇముడ్చుకునే అంతరావబోధంలో కానీ పనిచేయడం ప్రారంభించేంత వరకు, అది చైతన్యం మనోతలం అంటే మనకి ఉంటుంది కదా మనోతల డైమెన్షన్స్. ఆ డైమెన్షన్లో కానీ అన్ని తలాలను కలిపి మనం ఇమిడ్చుకుంటే మన అంతరావబోధన, మన ఇన్నర్ కనెక్ట్ అవడంలో, వాటికి కనెక్ట్ అయ్యి మనం మన వర్క్ చేయకుండా మనం రేపు చేయట్లేదు, ఎల్లుండి చేయట్లేదు, మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తూ వస్తామో ఆ పని ప్రారంభించేంత వరకు మన చైతన్యంలో మార్పు జరుగుతూనే ఉంటుందంట. ఏదో ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి దాని ద్వారా మార్పు జరుగుతుంది. అంటే ఒక శక్తి ద్వారానో ఒక వ్యక్తి ద్వారానో ఏదో ఒక విధంగా మార్పు జరుగుద్ది. అట్లా వాస్తవ బోధనలో శరీరానికి ఆత్మకు మధ్య చీలికలు ఉండవు. శరీరం కూడా ఆత్మ అంత విలువైనదే, అంతే కదా. ఇప్పుడు మనకు ఆత్మ ఉంది, శరీరం లేకపోతే ఏమవుద్ది? అది కనిపించదు కంటికి, అది ఏమన్నా వర్క్ చేయాలనుకుంటే చేయలేదు. మనకు ఆత్మ ఎంత ఇంపార్టెంటో శరీరం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. మీరు ఆత్మలో కోల్పోబడితే మీరు కోల్పోయినట్లే, మీరు శరీరంలో కోల్పోయినట్లే. అంటే మనకి ఈ భూమి మీద నివసించేటప్పుడు మనకి 2 కళ్ళు ఎంత ఇంపార్టెంట్. ఒక కన్ను సరిగ్గా కానరాకపోయినా ఒక కన్ను బాగున్నా మనకేంటి సరిగ్గా చూడలేము. అలాగే మన ఆత్మను కోల్పోయిన ప్రాబ్లమే, శరీరాన్ని కోల్పోయిన ప్రాబ్లమే. ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మీరు 2 వ్యతిరేక శక్తులను సమతుల్యతతో ఉపయోగిస్తే అప్పుడు మీరు గమ్యం కలిగిన వారు అవుతారు. ఇవి 2 వేరు కదా. ఆత్మ ఏంటి, మనకి నైట్రేట్ డ్రీమ్స్లోకి వెళ్ళినప్పుడు వేరు హాస్టల్లోకి ట్రావెల్ చేస్తుంటాం కదా. ఇది ఆత్మానందం, ఉన్నత చైతన్యంలో వాటితో కనెక్ట్ అయితే దానికి ఆనందం అనమాట. ఇది ఏంటి, శరీరం, ప్రాపంచిక ఆనందాలు, ఆ డబ్బు, ధనము, ఆహారము, పలుకుబడి, ఇవి కావాలంటది, పేరు ప్రతిష్టలు ఇది కావాలంటది. సో ఈ 2 వ్యతిరేక ధృవాలు. కానీ ఈ రెండింటిని మనం ఆ 2 శక్తులను మనం సరైన విధంగా సమతుల్యతతో ఉపయోగిస్తే అప్పుడు మనం మన లైఫ్ పర్పస్ని, సరైన గమ్యాన్ని మనం రీచ్ అవ్వగలం. మీరు మీ చైతన్యాన్ని భౌతిక కథ నుంచి అనుభూతి కథ నుంచి నిమ్న మానవ తలానికి, నిమ్న మానం నుంచి మానసానికి మార్పు చెందిస్తారము చూడగలరు.
క్రమంగా మీరు అంతరాబోధ చైతన్యంలోకి కొంత చొచ్చుకుపోవడం జరుగుతుంది. అక్కడ మీరు మనిషిగా మారడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం చెప్పా కదా, మన మన అంతరాత్మ మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మనం మనిషిగా మారడం మొదలవుతుందనమాట. అంతకుముందు మీరు సగం జంతువే. అంటే మన పాత రోజుల్లో మనకి ఈ బాడీ అంతా ఏమైందంటే ఈ DNA నిర్మాణం చేసేటప్పుడు మనకి ప్రేమ, కోపం ఇలాంటివన్నీ 12 పోగులు యాడ్ చేసి మనకి ఈ జన్యు నిర్మాణం ఇచ్చారు. సో ఇది ఇవ్వకముందు కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే మనం సగం మనిషిగా సగం జంతువుగా. అంటే అలవాట్లు ఎలా ఉంటాయంటే శరీరం మనిషిదే, ఈ రూపం మనిషిదే, కొన్ని లక్షణాలు మనిషే ఉంటాయి. కానీ ఎంత క్రూరంగా ఆ ప్రేమ ఉండదు, కఠినంగా ఉండరు, జంతువులను వేటాడడం మరీ క్రూరంగా ఉండేదన్నమాట. సో తర్వాత ఆ చైతన్యం పెరుగుతూ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక మనిషి సాధన ద్వారా, ధ్యానం ద్వారా తన అంతరాత్మ స్థితికి చేరుకుంటాడో అప్పుడు అలా అలా కొంచెం మార్పు వచ్చేసిందనమాట మనిషి మానవ శరీరంలో. 2000 సంవత్సరాల వరకు లేదు దానిని సాధించే వరకు మనం శ్రమ పడేది దానికోసమే. సో ఈ మార్పు అనేది మనకి 2000 సంవత్సరాల వరకు జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇది అలా మార్పు ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. మీరు మీ చైతన్యాన్ని నిజంగా మార్పు చెందిస్తున్నారా లేక ఆటలాడుతున్నారా? చాలామంది ఆటలాడుతున్నారు. అంటే మార్పు ఎలా జరుగుతుంది, ఏ విధంగా చూద్దామని చెప్తున్నారు. మనం నిజంగా మన లైఫ్లో మన చైతన్యాన్ని మార్పు చెందిస్తున్నామా? లేదు, నేను ఒక అరగంట మెడిటేషన్ చేసేసాను, అయిపోయింది, నేను ఆ సేవ చేసేసాను, నాకు ఆ మార్పు వచ్చేస్తుంది, నాకు ఆ శక్తి వచ్చేస్తుందని ఆటలాడుతుంటారు కొంతమంది. కొంతమంది ఏంటి నేను 10 మందికి క్లాస్ చెప్తున్నాను, వీళ్ళంతా నా కిందే ఉండాలి, నేను చెప్పిందే చేయాలి అని కొంచెం ఏమంటారు, ఆ ఈగో ఉంటుంది, ఆధ్యాత్మికత ఈగో. సో ఇట్లా ఆటలాడుతూ ఉంటారు. వాళ్ళు తప్పుడు దావలోకి వెళ్ళేది కాక వీళ్ళని కూడా తప్పు దావలోకి తీసుకెళ్తారనమాట. అలా చాలామంది ఆటలాడుతున్నారు. 20-30 సంవత్సరాలు మాతో శిష్యులుగా ఉండి కూడా వాళ్ళు బోధనతో జూదం ఆడుతున్నారు. బోధనతో జూదం ఆడకూడదు. అలా మీరు మీ చైతన్యాన్ని మార్పు చెందించుకోబోతున్నారు. ఒకవేళ మీ చైతన్యాన్ని అనుభూతిగత తలానికి మార్పు చెందిస్తే ఏమవుతుంది? మీరు ఇతరుల భావాల పట్ల సున్నితత్వాన్ని అనుభూతి చెందుతారు. మనోతలానికి మార్పు చెందితే మీరు మీ అనుభూతులు, భావాలతో నిండిపోకుండా ఆలోచించడం, కారణాలు వెతకడం, తర్కాన్ని విధానంతో ఉపయోగించడం చేస్తారు. చైతన్యాన్ని మనసు నుండి అంతరాబోధ తలానికి మళ్ళిస్తే మీరు ఇముడ్చుకోలు ప్రేమ కరుణతో నిండుతారు. ఎప్పుడైతే మనం చెప్పా కదా ఇందాక, మనోతలం ఇట్లా ఆ తలాలు మార్పు చెందుతూ వచ్చినప్పుడు మనం కొంచెం చైతన్యం పెంచుకుంటూ వచ్చినప్పుడు చివరికి వచ్చేది ఏంటంటే అంతరాబోధ తలానికి మళ్ళిస్తే అప్పుడు ఏంటి, మనం అందరితో ఇముడ్చుకోవాలంటే కలిసిపోవడం ప్రేమ కరుణతో నిండుతారు. ఇప్పుడు మన పత్రి సార్ ఉంటారు కదా, ప్రేమ కరుణతో అందరినీ ఏకత్వంలో చూస్తారు. అలా మీరు మీ ధోరణి ప్రజలకు సేవ చేసేదిగా మిమ్మల్ని మీరు మానవ విముక్తికై అంకితం చేసుకునే వరకు మార్పు చెందించుకుంటూనే ఉంటారు. మీరు వ్యక్తిగత విముక్తికో లేక చర్చి విముక్తికో కాదు, మొత్తం మానవాళి విముక్తి కోసం జీవితాన్ని అంకితం చేస్తారు. మీరు మీ చైతన్యాన్ని మార్పు చెందించుకుంటున్నారేమో చూసుకోండి, లేదంటే యుగాల తరబడి మీరు ఇక్కడే ఉంటారు అని చెప్తున్నారు. మన మార్పు అంటే మన బాడీ నిజంగా మార్పు మనం చెందించుకుంటున్నామా, మనం ఆ లెవెల్లో వర్క్ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోమని చెప్తున్నారు. చాలామంది ఏంటంటే ఒక భ్రమలో ఉండిపోతారు. ఓకే, అయిపోయింది, నేను ఇది చేసేసిన అని చెప్తారు. కానీ అక్కడ ఏం చేయరు. ఒక పేరు ప్రతిష్టల కోసము, లేకపోతే నేను ఈరోజు వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, భోజనం పెట్టాను, దానివల్ల నాకు పుణ్యం వస్తుంది, ఇలా చేస్తుంటారు. అసలు ఏంటో వాళ్ళకి తెలియదు ఏం చేస్తుంటారో కూడా. సో అది నిజంగా మార్పు మన చైతన్యాన్ని పెంచుకుంటున్నాం. మనం చేసేది ఎంతవరకు ట్రూత్గా చేస్తున్నాము, నిస్వార్థంగా చేస్తున్నాము, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా
అంటే ఈ భూమి మీద ఉన్న 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. 5 సామ్రాజ్యాలు మనం ఎంతవరకు కరెక్ట్‌గా వాడుతున్నాము అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు వచ్చే డ్రీమ్స్‌లో కూడా మనకు అప్పుడప్పుడు చూపిస్తుంటారు. మనం ఎక్కడ మిస్టేక్ చేసేది అవి మనం చెక్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో చూసుకొని వాటిని సరి చేసుకోవచ్చు అనమాట. మనం ఇది చెక్ చేసుకోకుండా అలా నిర్లక్ష్యంగా మార్పు చేసిపోతున్నాం. ఇప్పుడు మనం ఒకరిని ఫాలో అవుతాం గుడ్డిగా. ఆడు మారడు, వీడిని మారనీయడు. ఆడు చేస్తే తప్పు అని ఆడే తెలుసు. కానీ వీడేం చేస్తాడు, వాడిని నమ్మి వచ్చిన 10 మందిని కూడా వాడితో పాటు ముంచేస్తాడు. అలా ఎప్పుడైతే అలా మనం చెక్ చేసుకుని మనం ఒక తప్పుడు దారిలో వెళ్ళిపోతామో, మనం చేసే చైతన్యం పెంచుకోకుండా ఉంటామో, ఎకాల తరబడి మళ్ళీ మళ్ళీ భూమి మీద జన్మలు తీసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఇలా ఎన్నిసార్లు తీసుకుంటారు మన సైకిల్. సో అట్లా మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు 16 ఏళ్ళకు భౌతిక చైతన్యం మాత్రమే మేలుకుంటే, మీకు 80 ఏళ్ళు వచ్చినా ఆ 16 ఏళ్ళ చైతన్యంతోనే ఉంటారు. చైతన్యం మార్పు చెందించుకోండి అని చెప్తున్నాడు. అది. నెక్స్ట్ రెండోది ఏంటంటే, అక్కడ మనం భయం ఇచ్చారు కదా, రెండో ఏంటిదంటే ఒత్తిడి, మినుకుమినుకుమనే దీపంలా ఉండవద్దు అనే ఒత్తిడి. రెపరెపలాడడం అంటే ఎప్పుడూ మారుతూ ఉండడం. దానివలన మీరు మీ చైతన్యంలో ఆత్మ యొక్క స్థిరమైన స్ఫటికీకరణను ఏర్పరచలేరు. కనుక అది అత్యంత హేయమైనది. ప్రతిసారి ఈ బోధన నుండి మరో బోధనకు, ఈ పుస్తకం నుండి మరో పుస్తకానికి, ఈ సంస్థ నుండి మరో సంస్థకు, ఈ మనిషి దగ్గర నుండి ఆ మనిషి దగ్గరకు మారుతూ మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇప్పుడు ఒక మనిషి ఒక కొత్తగా మెడిటేషన్లోకి వచ్చాడు, వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు నా దగ్గరకు ఒకరు వస్తాడు, నేను నా దగ్గర కొంత నేర్చుకుంటాడు, వాడు అలా ఇంకొకరిని అలా మార్చుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుంది, అతను పొందాల్సిన జ్ఞానం సరిగ్గా పొందడు. అంటే వెళ్ళాలి, సరైన వ్యక్తిని ఎంచుకొని వెళ్ళాలి. అంటే ఇతను మనకి ఎంతవరకు కరెక్ట్గా గైడ్ చేస్తున్నాడని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. మనం ఎప్పుడైతే చెక్ చేసుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాం, అంటే ఎప్పుడైతే గుడ్డిగా నమ్మిపోతారు కొంతమంది స్వామీజీలు వచ్చినా కూడా, స్వామీజీ ఓకే స్వామీజీ, కొంతమంది అప్పుడు కూడా మనం మెడిటేషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. మెడిటేషన్ చేస్తుంటారు, మీలో దయ్యం ఉందని చెప్తారు, మీరే దేవుడు, మీరే అన్ని అని చెప్తున్నా కూడా వీళ్ళు ఏం చేస్తారు, స్వామీజీ వచ్చిండు, ఆ స్వామీజీ వచ్చిండు అంటే గురువు నమస్కారం చేయి, అతని దగ్గర నువ్వేం తీసుకోవాలో అంతే తీసుకోవాలా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, దానికి మరీ ఓవర్గా వెళ్ళిపోతారు అనమాట. అంతా మీరే చేయాలి, మా దగ్గర ఏం లేదు, మీరే ఆ కర్మలు తొలగించాలని. ఇంత సాధన చేసి కూడా మీరు ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్తారో నాకు అర్థం కాదు మళ్ళీ. అట్లా అప్పుడు ఏమంటే మనం కోల్పోతారని చెప్తున్నారు. మీరు రెపరెపలాడే దీపం. మనుషులు ఈ విధంగా ఉండడం ఆపివేయాలని మాస్టర్ మోరియా అంటారు. మీ కాంతి స్థిరంగా, రేడియో ధార్మికతతో, సౌందర్యంతో నిరంతరంగా ఉండాలి. రెపరెపలాడే దీపం నిరంతరం ఉండదు. అలా అది ఆరుతూ, వెలుగుతూ, పొగతో, వెలుతురుతో ఉంటుంది. మీరు పెరిగి, మొగ్గ తొడిగి, పుష్పించే స్థిరమైన నిర్దేశకత ఉండదు. నిరంతరం ఒక చోట నుండి మరొక చోటకు మారుతూ ఉండకండి. మనకి ఎన్నో మినుగుమనే దీపాలు ఉన్నాయి, అవి ఎంతో అందంగా కనిపిస్తాయి, కానీ లోపల అంతా అసహ్యంగా ఉంటాయి. మనం ఆ వ్యక్తుల ఆత్మలో ఒత్తిడి కలగజేయబోతున్నాం. దాంతో వారు రెపరెపలాడే దీపాలుగా ఉండరు. వారు స్థిరంగా, నిశ్చలంగా, నిలకడగా, నిరంతరం శ్రమించేవారుగా మారుతారు. మనం 30వ వార్షికోత్సవంలో ఒక వ్యాపారం వేస్తే, నేను 10 ఏళ్లుగా పగలు రాత్రి కష్టపడుతున్నప్పటికీ నా చేతిలో రూపాయి లేదు అన్నాడు. ఇది సరైన వ్యాపారం కాదు. మీరు ఆధ్యాత్మిక వ్యాపారంలో వడ్డీ రానట్లయితే అది ప్రపంచంలోనే చెత్త వ్యాపారం. మీరు రెపరెపలాడే దీపంలో ఉండవారు. మీరు ఆందోళనను సృష్టించి పురోగతి సాధిస్తారు. ఆ జీవితం చాలా చిన్నది. మీరు సమయాన్ని, సంవత్సరాన్ని కోల్పోతున్నారు. మరణానికి చేరినప్పటికీ పురోగతి సాధించేందుకు విచారపడతారు. నెక్స్ట్ 3 ఒత్తిడి, అవకాశాల కొరకు. తమ ప్రయోజనాలు, ప్రదర్శన, అతిశయం, మూర్ఖత్వాల కోసం సందర్భాలు, బంధాలు, సమూహాలు, పుస్తకాలు, మనుషులు, స్నేహితులను ఉపయోగించుకునే వారే అవకాశవాది. ఇందా చెప్పాను కదా, ఎక్కడైతే అవకాశం ఉండదు ఇతను కొంచెం గొప్పగా పొగుడతారు, నువ్వే గొప్ప, అంత నువ్వే చేయగలవని పొగుడతారు. వీళ్ళు ఏం చేస్తారు,
వాళ్ళు ఫాలో అయిపోతారు. ఈ సొసైటీ ఇంకో సొసైటీ, ఆ సొసైటీ ఇంకో సొసైటీ, ఇట్లా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగలేరు అనమాట. ఇట్లా అవకాశవాదులు చాలామంది ఉన్నారు భూమి మీద. సో ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఇవన్నీ పై పై పలకరింపులు. సమూహాలు, చర్చిలు, సంఘాలు ఇలాంటివి చూడడం ఎంతో హేయం. ఇప్పుడు నేను చర్చికి వెళ్తాను, లేకపోతే గుడికి వెళ్తాను, ఒక వ్యక్తి నాకు కనిపిస్తాడు, అంటే పైకి నాతో బాగానే ఉంటాడు, ఓకే ఎలా ఉన్నారండి అంటే బాగున్నాడు, మీరు ఎలా ఉన్నాడు బాగున్నారు. కానీ వాడికి లోపల ఏంటి, ఇది వీడు అంత సంపాదించిండు, ఇంత సంపాదించిండు, అది ఉంది ఇది ఉంది, లేదు లేకపోతే వీడు అప్పులు చేసిండు, వాడు అది చేసిండు, వాళ్ళు మోసం చేసిండు, వీళ్ళు మోసం చేసిండు చెప్పేసి మన పక్కకి వెళ్ళి మాట్లాడతారు అనమాట. ఇది అవకాశవాదం. వాళ్ళ అవసరం అంటే మన ముందు ఏంటి, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా ఎందుకు అంత మంచిగా మాట్లాడదామంటే మన ముందు ఆ నెక్స్ట్ ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా అవసరమై మన దగ్గరికి వస్తే మనం చేయమని, అది అవకాశవాదులు అనమాట. ఇట్లా ప్రజలను, పరిస్థితులను, మిత్రులను, సందర్శకులను మీ స్వీయ అతిశయం, మూర్ఖత్వాల ప్రదర్శనకై ఉపయోగించుకునే అవకాశవాదులుగా ఉండకండి. మీరు నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇంతటి వాడిని అని చెప్తున్నారు, కానీ లోపల ఏది అంటే ఆ విలువ లేదు కనుక మీరు ఏమి కాదు. ముందు మీ లోపల ఉనికిని పెంపొందించుకోండి. మనుషులే మీ దగ్గరకు వచ్చి మీరెంతో అందంగా ఉన్నారని చెప్తారు. ఈ ప్రశంసల కోసం మీరేమి ప్రదర్శించిన అవసరం లేదు. ఇదేంటంటే చెప్పా కదా, ఒక వ్యక్తి 10 మంది కాడికి పోయి నేనే గొప్పని చెప్పించుకోవాలి, నేనే వాళ్ళందరి ముందు గొప్పగా ఉండాలి, ఇతను నా గురించి 10 మంది పొగుడుకోవాలి అని చెప్పేసి రకరకాల పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తుంటారు అనమాట. సో అవన్నీ శాశ్వతం కాదు, అదంతా రాంగ్ వే. ఎప్పుడైతే నీ లోపల నువ్వు ఆ చైతన్యాన్ని, ఉనికిని నువ్వు పెంపొందించుకుంటావో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు అడవిలో కూర్చున్నా కూడా నీ దగ్గర 100 మంది వచ్చి చెప్తారు, ఇతను గొప్పోడు, అతను అంత మంచి చేస్తుండ్రు, అంత గొప్ప స్వామీజీ, అంత గొప్ప సాధకుడు అని. సో మీ రేడియోజమికత అయస్కాంతత మీ చుట్టూ మీరు వికసించి విలసిల్లి గల పరిసరాలను సృష్టిస్తాయి. మనం ఎప్పుడైతే సాధన చేసి మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, చైతన్యాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చుంటే అక్కడికే వాళ్ళు వస్తారు. ఆ ఎనర్జీస్ అనేవి అట్రాక్ట్ చేస్తాయి. అట్లా సభ్యులైన వారికి, సభ్యులు కాకపోయినా అనేక సంవత్సరాలుగా మాతో ఉన్న వారికి ఈ వాస్తవాలు తెలుసుకోవడం మంచిది. మేము నిద్రిస్తున్న బోధకులమో, మీరు డబ్బు కోసం మిమ్మల్ని ముఖశుద్ధి చేసేవాళ్ళమో, కొన్ని పుస్తకాలను అమ్ముకునే వాళ్ళమో కాదు. ఇవన్నీ మా దృష్టిలో పెద్ద విషయాలే కాదు. 1 కోటి రూపాయలు ఇచ్చి వ్యర్థాలుగా మారితే అవి ఎందుకు పనికిరాదు. ఆధ్యాత్మికంగా మీకు విలువ కలిగి మీ మానవాళి దివ్య ప్రకాశం కోసం తోడ్పడమే మాకు ముఖ్యం అని చెప్తున్నారు మాస్టర్స్. నెక్స్ట్ 4వ ఒత్తిడి చైతన్య అన్వేషణలో ఆనందం. అది మన చుట్టూ ఎంతో అల్లుకొని ఉంది. ప్రతి దానిలో మనుషులు ఆనందాన్ని వెతుకుతారు. ఆనందం మన కోసం కాదు, చైతన్య విస్తరణే అత్యంత ఆనందం. మీ ఆత్మను మీరు చేరుకోవడం ఎంతో ఆనందం. మానవాళికి సేవ చేయడం అత్యంత ఆనందం. ప్రపంచంలో కొంత మార్పును తీసుకురావడానికై మీ ధనం, సమయం, శక్తులను త్యాగం చేయడం గొప్ప ఆనందం. అదే నిజమైన ఆనందం. కానీ మీరు మీ శరీరాలు, ఆహారం, లైంగికత, అతిశయం, అహం ఇంకా అనేక విషయాల వల్ల వచ్చే ఆనందం కోసం శ్రమిస్తూ ఉంటే మీ జీవితం అనే ఆటను కోల్పోతారు. మీరు అపజయం పొందుతారు. ఏం చెప్తున్నారంటే, మనం ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత బాహ్యంగా ప్రాపంచిక ఆనందాలను మనం వెతుకుతుంటాం. డబ్బు, సుఖము, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ ఒకరిని తొక్కేసినాం, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. పక్కన వాళ్ళని తొక్కేసినాం, మనం బాగుపడ్డామని. కానీ ఇవన్నీ పరిపూర్ణమైన ఆనందాలు కావు, అశాశ్వతమైనవి. కొన్ని రోజులు ఉంటే వెళ్ళిపోతాయి. ఏదో ఒక రోజు నువ్వు ఎవరినైతే తొక్కేస్తావు, నువ్వు ఏదైతే పక్కన చేసినావు అదే నీకు వచ్చింది ఆ కర్మ తిరిగి. ఆ కర్మ చక్రాన్ని మర్చిపోతూ ఉంటారు అందరూ అనమాట. సో ఇవన్నీ పర్మనెంట్ కాదు. ఇప్పుడు నేనున్నా, లేకపోతే ఇంకొక మాస్టర్ ఉన్న, మంచి మెడిటేషన్ చేసి ఒక అబ్బాయి ఉన్నాడు, అతను ఏం చేస్తాడు,
తనకున్న సమయంలో కొంత కుటుంబం కోసమైనా మిగతా డబ్బు ఆ సమయాన్ని అతనున్న దాంట్లో డబ్బుని గానీ, సమయాన్ని గానీ, శక్తిని గానీ ఆహ్, ఈ విశ్వం కోసం ఎప్పుడైతే మనం ఖర్చు పెడతామో, ఆ వచ్చే ఆనందం వేరు. ఎందుకంటే ఇవన్నీ నేను రియల్ లైఫ్‌లో నేను ఫీల్ అయ్యా. నేను మెడిటేషన్‌లోకి రాకముందు ఇలాగే ఉండేవాడిని. అరే! డబ్బుంటే చాలు. అంటే నేను అప్పుడు గూడా వెతికేవాడిని. కానీ నాకు ఇంకొక పాయింట్ ఏంటంటే చేతిలో డబ్బుండాలి. కోట్లు సంపాదించాలి. కోట్లుంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి అని. కానీ నా లైఫ్‌లో వచ్చే వ్యక్తులు కూడా ఎలా పరిచయమయ్యారంటే చాలామంది అంటే నేను చదువుకునేటప్పుడు గాని ఇలా వ పరిచయం అవుతుంటారు గదా! బయట. చాలా అంటే డబ్బున్న వ్యక్తులు కొంతమంది చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత టెన్షన్ పడతారంటే, ఆళ్ళకంత డబ్బున్నా కూడా మానసికంగా ప్రశాంతత ఉండదు. అరే! డబ్బులు లేవు అది వాళ్ళకి తెలీదు ఎందుకొస్తుందో కూడా ఒక సాటిస్ఫాక్షన్ రాదు లోపల నుండి. అలాంటోళ్ళు కూడా నాకు నా లైఫ్‌లో వీళ్ళందరిని క్రాస్ చేసుకుంటూ వచ్చానన్నమాట. నాకప్పుడు అనిపించేదన్నమాట. అరే! డబ్బుంటే వీళ్ళలాగా నేను కూడా తిరిగేవాడిని కదా! కార్‌లో తిరిగేవాడిని. ఇట్లా నా చుట్టూ ఓ 10 మంది ఉండేవాళ్ళు అనిపించేది. కానీ నేను మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత అంటే నా దగ్గర ఎంత ఉందో నేను ఎక్కువ పెట్టానని చెప్పను గానీ, నా దగ్గర ఉన్న దాంట్లో అంటే నాకిప్పుడు డబ్బు లేదు. యాక్చువల్‌గా నేను బేసికల్‌గా నేనేం వర్క్ జేస్తా కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో సెంటరింగ్ వర్క్ జేస్తా. సో, అప్పుడు నేను మెడిటేషన్ వచ్చిన కొత్తలో 2020లో ఆ లాక్‌డౌన్ తర్వాత ఏమైందంటే ఆహ్, మా వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి. సెంటరింగ్ వర్క్స్ అంటే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం టోటల్‌గా ఆగిపోయింది. ఆగిపోతే నేనేం జేశా, ఇంటికొచ్చేసాననమాట. వ్యవసాయం చేద్దామని. అట్లా వ్యవసాయం చేస్తా అప్పుడే మెడిటేషన్ స్టార్ట్ చేశా కదా! రీస్టార్ట్. సో, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మేముండే దగ్గర ఒక పిరమిడ్ కడతంటే, అక్కడ అప్పుడు మాక్సిమం పిరమిడ్ కంప్లీట్ అయింది. అక్కడ నాకెవరు పరిచయం లేరనమాట. సో, నవంబర్ 11, 2020 పత్రి సార్ బర్త్‌డే రోజు నాకు అక్కడున్న లోకల్ మాస్టర్స్ పరిచయం అయ్యారనమాట. ఎళ్ళా ఎతుక్కుంటూ. అలాగని సార్ ఇంక నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వివరించాడు. అతను కనిపించి మాట్లాడిన తర్వాత అతను ఒక విలేజ్‌లో పిరమిడ్ కట్టిస్తున్నాడు. పిరమిడ్ మాక్సిమం కంప్లీట్ అయిపోయింది అప్పటికి. సో, పక్కన ఒక హాల్ కడుతుండనమాట. క్లాసుల కోసం పెద్ద హాలు. హాల్ కడుతుంటే ఇట్లా చెప్పాడనమాట. ఇట్లా హాల్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. అని చెప్తే నాకనిపించిందనమాట. అంటే నేను ఆయన చేయమని ఇట్లా హెల్ప్ చేయగలవని కూడా అడగలేదు. ఇట్లా ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్లానింగ్ చెప్పాడనమాట. ఆ ప్లానింగ్ చెప్పి నాకేమనిపించింది, అయితే అప్పుడు నా దగ్గర ఏదో చేయాలని ఉంది గానీ, నా దగ్గర ఏంటి డబ్బులు లేవనమాట. దానికి తోడు ఏంటంటే అప్పుడు లాక్‌డౌన్ వల్ల వర్క్స్ లేవు. టో టోటల్‌గా మనీ అంతా లాక్ అయిందనమాట అక్కడ. ఎక్కడిదక్కడ. చేతిలో రూపాయి లేదు. సో, అతను ప్లాన్ చెప్పాడు. దీనికి నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నా దగ్గర ఉంది కదా మెటీరియల్ సెంటరింగ్ వర్క్, కన్‌స్ట్రక్షన్‌ది. సో, ఇప్పుడు మనం డబ్బు రూపంలో చేయలేనప్పుడు ఏదో ఒక రూపంలో వర్క్ రూపంలోనే మనం చేయగలం. సో, నేనేం చేశా ఆ సెంటరింగ్‌ని తీసుకెళ్ళి అక్కడ పెడదామని ప్లాన్ చేశా. అది ఫస్ట్ వాళ్ళేం ప్లాన్ చేశారు, చిన్న రూమ్ ప్లాన్ చేశారనమాట. అంటే ఒక చిన్న రూమ్‌లాగా ప్లాన్ చేశారు. ఓకే. మన దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం దానికి సరిపోద్ది. ఇబ్బంది లేదు. ఓకే. పెట్టేద్దాము. మనకు రూపాయి కూడా వద్దు అని చెప్పేసి, సార్ నేను పెట్టేస్తాను సార్. నేను ఫ్రీగా చేసేస్తానని చెప్పేసి మాటిచ్చేసా అక్కడ. అది పెద్ద ప్లానింగ్ అని నాకు తెలీదు తర్వాత దాకా. అది తర్వాతగా స్టార్ట్ చేసే టయానికి ఏమైంది, ఆ ప్లానింగ్ అంతా పెద్ద హాల్‌లాగా మారిపోయింది. నా దగ్గరున్న దాంట్లో సగము అంటే నా దగ్గరున్న ఆ మెటీరియల్ వచ్చేసి దానికి సగమే వచ్చిద్దనమాట. పూర్తి స్థాయిలో రాదు. అప్పుడు నాకు అర్థం కావట్లా. అర్రే! ఈ టైంలో డబ్బులు లేవు. ఇతనికేం మాటిచ్చేసా. ఇంకేం చేయాలి నేను? ఎలా చేయాలి? సెంటరింగ్ కొట్టమంటారు వాళ్ళేమో. ఇంగా తర్వాత ఫోను చేస్తే చెప్పా ఇట్లా సార్ కొంచెం టైం కావాలి. సో, ఇది ఫస్టు చిన్న ప్లానింగ్ అనుకోని నేను కూడా సరిపోద్దనుకున్నా. సరిపోవట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను కొంచెం సామాను కొనుక్కుంటానని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాననమాట. సో, అప్పటికి కరోనా టైంలో వేరే వాళ్ళని డబ్బులడిగితే బయట అమౌంట్ అడిగినా కూడా ఇచ్చే సిట్యుయేషన్స్ లేవనమాట. సో, ఏం చేద్దాం అని చెప్పేసి, సరే నేను యూనివర్స్‌కి మాటిచ్చా చేస్తానని చెప్పేసి, నేను ఎలాగైనా దీన్ని చేయాలి అని గట్టి థాట్ అనమాట. ఎక్కడ ఆ హోప్ కోల్పోలా. ఇది నేను చేయగలను. ఎలాగైనా దీనికి అమౌంట్ అయితే వచ్చిద్ది. నాకు బాధ లేదు అని చాలా డేర్‌గా ఉన్నాననమాట. అలా ఉన్నప్పుడు ఏమైందంటే, అతను ఎవరైనా పక్కనోళ్ళని ఇట్లా సామాను ఇస్తారేమో కొన్ని రోజులకి రెంట్ ఇద్దామన్నాడు. లేదు సార్ నేనే సొంతంగా తెస్తాను. కొంచెం ఓపిక పట్టండి అని చెప్పేసి, నేను అట్లా పిరమిడ్‌లో కూర్చొని మెడిటేషన్ చేస్తా ఉన్నా. ఓకే. తర్వాత రోజు ఎందుకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వేరే వాళ్ళకి ఫోను చేసి, ఇట్లా అమౌంట్ కావాలని చెప్తే వాళ్ళేం చేశారు, నేను 1,00,000 అనుకున్నా నాకు 2,00,000 వచ్చినాయి చేతికి. అంటే వేరు వేరు వ్యక్తులు వద్ద నుండి 1,00,000, 2,00,000 వచ్చాయి. సో, తీసుకెళ్ళి పెట్టేసా అనమాట.
అంటే మనకి ఒక సంకల్పం బలంగా నేచర్‌కి, విశ్వానికి మనం ఏదైనా చెయ్యాలి అని నిస్వార్థంగా ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆటోమేటిక్‌గా ఏదో ఒక రూపంలో వచ్చేస్తది అమౌంటు. అట్లా వచ్చింది. సో, నేను ఆ వర్క్ చేయగలిగా. అప్పుడు నాకనిపించిందనమాట. అంతకుముందు ఆ మెడిటేషన్‌లోకి రాకముందు నాకేమనిపిచ్చేది, అరే! డబ్బులుంటే ఆ లైఫే వేరనుకునేవాడిని. కానీ ఆ రోజు ఆ సెంట్రింగ్ కేస్ అమౌంట్ వచ్చిన తర్వాత, నేను మెటీరియల్ మొత్తం తెచ్చేసి స్లాబ్ కొట్టించిన తర్వాత, ఆళ్ళు డబ్బులిస్తుంటే కూలీలు ఇస్తుంటే, అంటే వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తానంటే నేను వద్దని చెప్పేసి నేనే ఇచ్చేసా. అప్పుడొచ్చిన హ్యాపీనెస్ లైఫ్‌లో రాలేదనమాట. నాకప్పుడు అనిపించింది. ఇది కదా అసలైన ఆనందం అని. సో, అప్పటి నుండి నేను టోటల్‌గా ఇలాంటి ఏమన్నా వర్క్స్ వచ్చినప్పుడు, ఇలాంటి పిరమిడ్‌కి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో గూడా పాల్గొనడం, వెళ్ళడం, ఆహ్, వ చేయడం అంటే నేనెంత వరకు చేయగలనో అంతవరకు చేయడం, రావడం అట్లా చేస్తూ వచ్చాననమాట. సో, ఇది అసలైన ఆనందం. ఇప్పుడే మన ప్రాపంచికంగా వచ్చే అశాశ్వతమైనయి. మనకు అసలైన ఆనందం మన అంతరాత్మ నుండి వచ్చింది. అది లైఫ్‌లో అసలకి మాటల్లో చెప్పలేనంత ఆనందం ఒక మాటలో చెప్పాలంటే అట్లా. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్దాం. మీరు విజయులు కాబోతున్నారు. లాభం పొందుతారు. ఇవ్వడంలో, త్యాగం చేయడంలో, నాయకత్వ లక్షణాల కోసం శ్రమించడంలో, గొప్ప ఆధ్యాత్మిక విలువలు, సుగుణాలు అలవర్చుకోవడంలో, ప్రజలకు వెలుగు చూపే దీపస్తంభంలాగా ఉండడంలో ఆనందం పొందుతారు. మీకు నిజమైన ఆనందం ఇక్కడే ఉంది. ఆనందం భౌతికత నుండి అనుభూతికతకు, అక్కడి నుండి మానసికతకు, అక్కడి నుండి ఆధ్యాత్మికతకు మార్పు చెందాలి. అలా. నేనెళ్ళినట్టే ఆధ్యాత్మికత ఆనందాలు ఉంటాయి. నేను ధ్యాన సాధనలో ప్రవేశించి, నా మనోతలాన్ని దాటి యోచనలోకి ప్రవేశించడం నాకు తెలిసినంతలో నేను పొందిన గొప్ప ఆనందం. మీరు మీ ఆత్మకు చేరువవుతున్నారు కనుక అది ఆనందం. ఆనందం వెతికేవారుగా ఉండండి. అలా వెతికేవారు విషయాలు తారుమారు చేసి, చాతుర్యం గల వారితో వంచించబడతారు. ఈ చివరి వాక్యం అర్థం అవ్వడమే విముక్తి. నెక్స్ట్ వచ్చేసి 5వ ఒత్తిడేసి అనుకరించే వారి కోసం. ఇది ఎట్లాంటోళ్ళంటే చెప్పా కదా ఇందాక, ఒకరు నన్ను చూసి అప్పుడు నాకొక మెడిటేషన్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అది నాకెందుకు ఇంకొకడు ఏం చేస్తాడు, ఇది నేను చెప్పగానే వాడు అరే! ఇది నాకెందుకు రావట్లేదు, అలాంటి వాళ్ళ కోసం అన్నమాట. మనుషులు ఆధ్యాత్మికతను, నైతికతను, అంకితత్వాన్ని అనుకరించడం, చూడడం చాలా బాధగా ఉంటుంది. వారు అన్ని సద్గుణాల పేరుతో అనుకరిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం అంతా ఖాళీ. అనుకరణతో ఎంతో చెడ్డది. మనుష్యులను అనుకరించవద్దు. మీరు ఎవరో ఏదో అయినట్లు అనుకరించకండి. మీ నుంచి మీ కృత్రిమకతను పోతను వదిలి మీ వాస్తవ ఆత్మను కనుగొనండి. మీరు ఏదైనా ఉన్నారో అలాగే కనిపిస్తూ మెరుగుపరచడానికి ప్రయత్నించండి. మీ మీద దృష్టి నిలిపి మీరు ఏమిటో తెలుసుకున్న నాడు మీ పెరుగుదల ఆరంభం అవుతుంది. మీకు మీరు ఎదురు పడబోతారు కనుక కొన్నిసార్లు ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇప్పటికి నేను కొంతమందితో కఠినంగా వ్యవహరించకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళ ముఖం మీద నువ్వు మూర్ఖుడు అని చెబుతావని నాకు తెలుసు. అతిశయం, అహం, అత్యాశలతో వారు తమను తాము కోల్పోయారు. వారు తమ చుట్టూ ఉన్న పెంకును పగలగొట్టుకొని చక్కని కోడిపిల్ల బయటకు రావడం లేదు. మీరు అదే చేయబోతున్నారు. అది ఆధ్యాత్మిక జీవితం. మీరు దేవదూతలు అంటూ మిమ్మల్ని పొగిడే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని తినే గుంటనక్కలు. నిజమైన బోధకులు, నాయకులు నీ మొహానికి లక్షల మంది ముసుగులున్నాయి. వాటిని తొలగించుకో అని చెప్తారు. రెపరెపలాడే దీపం లాగా ఉండకండి, అనుకరించకండి. ప్రజలను వంచించి మోసగించకండి. మీరు ఆధ్యాత్మికతలో నిలిచి ఉండండి. దాంతో మిమ్మల్ని మీరు చూసుకోగలరు. అప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 6వ ఒత్తిడి వచ్చేసి కలుపు మొక్కలు నాటే వారి కోసం అన్నమాట.
ఇలా ఎలాంటి వాళ్ళు అంటే ఓకే చెప్తా. మనుష్యులు సభ్యులుగాను స్నేహితులుగాను వస్తారు, కానీ వాళ్ళు మీ తోటలో కలుపు మొక్కలు నాటడానికి వస్తారు. తమ ఉద్దేశం మీకు అర్థం కాలేదని భావిస్తారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. మన సమూహంలో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు, కొంతమంది వచ్చి వారు వేరు చేసే సమూహంలోకి ఇతర ఉపన్యాసాలకు శిక్షణలకు తీసుకెళ్తారు. ఇలాంటి వాళ్ళు అనమాట. ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఈ సొసైటీలోకి ఒకరు వచ్చి వేరే సొసైటీని ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి అనుసరించినట్టే ఉంటారు, వీళ్ళకి మంచి మాటలు చెప్తున్నట్టే ఉంటారు, కానీ వీళ్ళని ఏం చేస్తారు, ఆ మాటలతో ఇది ఇట్లా కాదు, అక్కడ ఇంకోటి ఉంది, అది ఇంకా ఎందుకన్నా బాగుంటుంది అని చెప్పేసి వీడిని ఏం చేస్తారంటే ఒక వేలో వెళ్తున్న తప్పించేస్తారు అనమాట పక్కకి, ఆ జ్ఞానాన్ని తీసుకుని ఇవ్వడం అనమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తమను కోల్పోతారు, పూర్తిగా సందిగ్ధానికి గురవుతారు. ఇప్పుడు నా లైఫ్లో ఒక 10 మంది గురువులు వచ్చి 10 రకాలుగా చెప్పిన ఏమవుద్ది, నేను ఒక్కరిని నా ఇన్నర్ని అడిగి నేను వెళ్తే నేను కరెక్ట్గా వెళ్ళగలను. ఇప్పుడు 10 మంది వచ్చి 10 రకాలుగా చెబుతారు, నువ్వు దేన్ని ఫాలో అవుతావు? అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం తినాలో ఎలా తినాలో తెలుసుకోకుండా వారికి కఠిన పదార్థాలు పెట్టకూడదు. వారి జీర్ణకోశం వాటిని అరిగించుకోవడానికి సిద్ధంగా ఉండదు. వారికి ఏకీకృతం చేసే శక్తి ఉండదు. వారిని కలుపుకోవడం తెలియదు. వారిని మీరు ఎటువైపు నడిపిస్తారు? ఒకరోజు కమ్యూనిజంలోకి, మరో రోజు నియంత్రితం వైపు, ఇంకో రోజు ప్రజాస్వామ్యం వైపు, ఆ మర్నాడు నిరంకుశత్వంలోకి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రజలకు తమకు ప్రపంచానికి దారి చెప్పిన వారవుతారు. ముందు వారికి తినగలిగింది తిని అరిగించుకోమని చెప్పండి. ఇప్పుడు మన దగ్గరికి ఎవరన్నా వచ్చి ఏదన్నా చేయమంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ నువ్వు అది ఇది నువ్వు అంటే నా లైఫ్లో కొంతమందిని చూసాను, లాస్ట్లో చెప్తా. వీళ్ళు ఏం చేస్తారంటే మనము కొత్తగా మెడిటేషన్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ సరైన దావలోకి వాళ్ళని తీసుకురావాలంటే ఫస్ట్ వాళ్ళ చేత మెడిటేషన్ చేయించి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఎంత చేయగలరు అంతే చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, రాగానే తీసుకొచ్చి కూర్చోబెడతారు. నేను నా లైఫ్లో నేను చూసి వాళ్ళందరినీ, ఎందుకంటే వాళ్ళందరినీ ఫేస్ చేసి దాటుకుంటూ వచ్చాను నేను. వీళ్ళు ఏం చేస్తారంటే నాకే చెప్పారు వీళ్ళు. నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను శుభ్రంగా మెడిటేషన్ చేసుకుంటూ నేను చేయగలిగిన వర్కులన్నీ చేస్తున్నప్పుడు పక్కన వస్తారు అనమాట, నువ్వు అది అంత తోపు ఇది తోపు. ఇంకా ఆ వేలని మన మైండ్ని ఎలా చేస్తారంటే పొల్యూట్ చేస్తారు టోటల్గా, మనం కరెక్ట్ వేలో వెళ్తున్నా కూడా. సో నా లక్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళందరూ నా లైఫ్లో చాలా మంది వచ్చినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఈ పక్క నుండి వినడం, ఈ పక్క నుండి బయటికి పంపించేయడం, వాటిల్లో ఏదైనా ఉపయోగపడింది ఉంటే స్టోర్ చేసుకోవడం, మిగతా వాటన్ని చెత్త మొత్తాన్ని బయటికి పంపించేయడం. నేను ఇప్పుడు కూడా నా లైఫ్లో నేను ఏదైనా చెయ్యాలి అంటే పక్కన వాళ్ళని ఎప్పుడు అనుసరించాల. నాకు ఏదైనా క్వశ్చన్ వచ్చినా, ఏమైనా చేయాలనిపించినా, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలనిపించినా కూడా నేను ఏం చేస్తాను, ఫస్ట్ కళ్ళు మూసుకొని నా ఇన్నర్నే అడుగుతా, నా ఆత్మనే అడుగుతా, అదే చెప్పేస్తుంది. అలా ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని అనుసరించొద్దు, అందుకే మనుషులు అనుసరించొద్దు అని చెప్తారు. ఎందుకంటే మనం ఎదుగుతున్నప్పుడు ఈ ప్రాపంచికంగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తొక్కేయాలనే చూస్తారు, ఎదగనివ్వరు. మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా సాధన చేసే వాళ్ళు కూడా, స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు అదే పనులు చేస్తున్నారు. ఆ ఎదుగోళ్ళని ఎదగని ఇట్లా తొక్కేస్తున్నారు. మేము ముందు వచ్చాం, మేము సీనియర్లము, వాళ్ళు నిన్నగా మొన్న వచ్చారు, వాళ్ళది ఏముంది ఏం లేదు, మేమే ముందు వచ్చిన, మేమే గొప్ప తోపు అని చెప్పుకుంటా ఉన్నారు అనమాట. అదే దరిద్రం. అప్పుడు ఏం జరుగుతుంది, తాము తెలివైన వాళ్ళమని కనుక సరైన నాయకత్వం వహించగల మనమని భావించి ఈ విధంగా కలుపు మొక్కలు నాటుతారు. నువ్వు తోపు తుడుము, నువ్వు 100 మందిని లీడర్ని చేయగలవు, నువ్వు 100 మందిని మోటివేట్ చేయగలవు. వీడికి ఆ శక్తి ఉండదు. పాపం మెడిటేషన్లోకి వచ్చింది, కొత్తగా వచ్చింది, వాడైతే తెలుసుకుందాం వచ్చింది, కానీ నువ్వు ఏం తెలుసుకునేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు తోపు తుడుము, నువ్వు 100 మందిని లీడర్లు చేయగలవు, నువ్వు అది చేయి ఇది చేయి, ఒక 100 మంది సమూహాన్ని ఏర్పాటు చేయి, అది చేయి, ఆ ప్రోగ్రాంలు పెట్టి ఈ ప్రోగ్రాంలు పెట్టేసి వారి మీద ఒక పెద్ద బండను పెడతారు తీసుకొచ్చి. వాళ్ళు ఏం చేస్తారు, అరే ఇది ఇంత పెద్దగా ఉంది, ఇది మేము చేయలేమని చెప్పేసి పారిపోతారు, చేసే సాధన చేయరు, ఆడ దావను వదిలేస్తారు. అసలుకి వాడు వచ్చిన పర్పస్ని వదిలేస్తారు, మీ జీవితంలో దీనిలోకి రాకూడదురా నాయన అని వెళ్ళిపోతారు అనమాట. అలాంటి వాళ్ళు నేను కూడా చూసాను రీల్ లైఫ్లో, నాకు తగిలారుగా, ఎందుకంటే వాళ్ళంతా నేను ఫేస్ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి. కానీ వాళ్ళు కుళ్ళిన పాడైన వారు, ఎవరిని నడిపించలేరు, వారిలో నాయకత్వమే లేదు, అందుకే వారికి
వారు కాంతి బీజాలను ఆడుతున్నట్లు అనుసరిస్తారు. మంచి దుస్తులు ధరించి, చక్కని తలకరాపుతో మంచి బూట్లు ధరించి, పుస్తకాలు, కరపత్రాలు పంచితే ఈ పనులు చేయడం శోచనీయం. అది ఎంతో ఆశయం. ఎగ్జాక్ట్‌గా ఇలాంటియన్నీ పట్టుకొని వస్తారు. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే వాడిని ఎదగనీయడు. ఆ పక్కన మార్పు చెందనీయడు. వీడితో కూడా 10 మందిని నాశనం చేస్తారు తీసుకెళ్ళి. ఆడు కరెక్ట్‌గా వెళ్ళేవాడిని కూడా తప్పుదోవ పట్టిస్తారనమాట. అట్లా. లాస్ట్‌గా ఏడోది ఏంటిదంటే ఒత్తిడి గాంభీర్యతను పెంపొందించడం. మనం పెంపొందించే విషయం గాంభీర్యత. గాంభీర్యతతో 3 విషయాలు ఉన్నాయని మాస్టర్ మోరియా అంటారు. అవి స్థిరమైన నిర్దేశకత కలిగి ఉండడం, ఆత్మ యొక్క ఉనికిలో జీవించడం, మీ మాస్టర్తో అనుసంధానంగా ఉండడం. ఈ 3 మీకు ఆరోగ్యం, ఆనందం, సమృద్ధి, సేవ చేయగలిగిన సేవా క్షేత్రాలను ఇస్తాయి. మీకు సేవా క్షేత్రం ఇవ్వబడకపోతే మీ ఆత్మతో అనుసంధానత ఉండదు కనుక అయస్కాంతత ఉండదు, ఆకర్షణ శక్తి ఉండదన్నమాట. మీ బోధకునితో అనుసంధానించబడకపోతే రేడియో ధార్మికత ఉండదు కనుక ప్రపంచంలో మిమ్మల్ని మీరు కోల్పోతారు. మీ జీవితాన్ని విజయవంతమైనట్లు ఉత్సవం చేసుకుంటారు. కానీ వాస్తవానికి అది ఓటమి పాలైన జీవితం. గాంభీర్యతను పెంపొందించుకుంటే మీరు ఎప్పుడు మీరు ప్రేరణనిచ్చే సృజనాత్మకత చైతన్యమై మీ బోధకుడు లేదా మాస్టర్తో ఉనికిలో ఉంటారు. ఒత్తిడి గురించి నేను చెప్పేది ఇదే. ఇవి 7 పాయింట్లు అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఎప్పుడైతే మనం కరెక్ట్గా పాటించి సరైన వేలో ఆ ఎనర్జీస్ని వాడుకుంటూ మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తాము, మన ఆత్మ చైతన్యం పెరుగుద్ది, మన అదర్ డైమెన్షన్స్తో కనెక్ట్ అవుతాము. నీ లైఫ్ పర్పస్ నీకు తెలుస్తుంది. స్వర్ణయుగంలోకి వెళ్తాం పత్రిసారి చెప్పినట్టు. ఈ టేట్ని పాటించకుండా పక్కన వాళ్ళని ఫాలో అవుతూ అనుసరిస్తూ అవకాశాల కొరకు పక్కన వాళ్ళు దొక్కేస్తూ ఉండడం, మినికి దీపంలాగా అది ఎప్పుడు వెలుగుద్దో తెలియదు, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు గాలికి. ఇలా ఎప్పుడైతే ఉంటామో అవి చూడడానికి ఎలా ఉంటాయంటే మన రియల్ లైఫ్లో ఇప్పుడు చెప్పినవన్నీ ఏదో మన విజయం సాధించినట్టు కళ్ళకు కనిపిస్తాయి. ఎందుకంటే బాహ్యంగా కనిపిస్తున్నాయి కాబట్టి. కానీ అది నిజంగా మనం ఆత్మపరంగా మనం అది ఎదుగుదల కాదు. మన లైఫ్ని మనం కోల్పోయినట్టే, మన గుర్తింపుని మనం కోల్పోయినట్టే. వీటన్నిటిని సరైన ఆర్డర్లో పెట్టుకొని సరి చేసుకుని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో నీకన్నా గ్రేట్ లీడర్ ఇంకొకటి ఉండడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పేరు కోసం, ప్రతిష్టల కోసం, నిన్ను పొగడడం కోసం. నువ్వే ఏమంటారు చిట్టడవిలో కారడవిలో నువ్వు ఏ మూలను కూర్చున్నా కూడా నీ చుట్టూ ఉండే ఆ కాంతి చైతన్యం, అయస్కాంత శక్తి, ఇవన్నీ ఆకర్షణ శక్తి, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే వీళ్ళందరిని లాక్కొచ్చి నీ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి, అరే నేను వాళ్ళ ముందు నేను గొప్ప అవ్వాలని చెప్పేసి చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. ఫస్ట్ ఈ 7 చెప్పిన ఈ క్వాలిటీస్ని, అలాగే నీవు ఎనర్జీస్ని పెంచుకుంటూ నీ ఆత్మకి అంటే నీ పూర్ణాత్మకి ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో అన్నీ నీ వద్దకే వస్తాయి. ఎందుకంటే నా లైఫ్లో ఇవన్నీ నేను ఫేస్ చేస్తూ వచ్చా. నేను మెడిటేషన్ చేయకముందు అంటే ఒకలా ఉండేది నా లైఫ్. చేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళట్లే, అన్నీ నా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ప్రతిదానికి మనం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లా మన చుట్టూ చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాడు బాగుపడుతున్నాను దొక్కేయాలి ఏ కాడికి, అది చేయాలి. నేను గొప్ప లీడర్. మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మనం జడ్జ్ చేయకూడదు, కానీ చాలా మంది ఉన్నారనమాట. నేను సీనియర్ని, నేను చాలా గొప్ప మాస్టర్ని, వీడు నిన్నగా మొన్న వచ్చిండు, వాడు చెప్పింది నేను ఫాలో అయ్యేది ఏంటిది, ఇవన్నీ చెప్పలేదు కదా పత్రి సారు. అందరూ సమానం. నువ్వు నిన్న వచ్చినా రేపు వచ్చినా, లేకపోతే నువ్వు 10 సంవత్సరాల క్రితం వచ్చినా, లేకపోతే 100 సంవత్సరాల క్రితం వచ్చినా కూడా అందరూ ఒక్కటే. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఈ తారతమ్యాలు చేపిస్తారు. ఇదే ఆధ్యాత్మిక అహంకారం అనేది.
వీటి వల్ల ఏం చేస్తారు, అది పక్కనోడికి కూడా లాస్ అయ్యేదానికన్నా వాళ్ళకే సొంతంగా వీడి ఎదుగుదలని, ఆత్మ ఎదుగుదలని వీటన్నిటిని పడేస్తుంది, చైతన్యాన్ని మొత్తాన్ని కింద పడేస్తుంది అనమాట. అది ఎదగని పూర్తిగా. అందువల్ల వీటన్ని సరైన ఆర్డర్లో పెట్టుకుంటూ ముందుకెళ్దాం సువర్ణయుగంలోకి. సో ఈరోజు ఒక చాప్టర్, అంటే ఆ చాప్టర్లో ఫస్ట్ అధ్యాయం వరకే చెప్పుకున్నాం. నెక్స్ట్ రేపు వచ్చేసి ఆకాంక్ష గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.